తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాయడం బీఆర్ఎస్ లో హీట్ పెంచుతోంది. పార్టీలోని పరిస్థితులను లేఖలో ప్రస్తావించారు కవిత. కొన్ని పాజిటివ్ అంశాలను పేర్కొంటూనే మరికొన్ని లోపాలను సూటిగా ఎత్తి చూపారు. కవిత రాసిన లేఖ బయటకు రావడంతో బీఆర్ఎస్ లో అసలేం జరుగుతుందన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. తండ్రికి కూతురు రాసిన లేఖ బయటికి ఎలా వచ్చింది? అది కూడా రాసిన 20 రోజుల తర్వాత బయట పెట్టడం వెనుక వ్యూహం ఏంటి? కుటుంబ విభేదాలు తారాస్థాయికి చేరాయా? మరేమైనా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. కేసీఆర్ విషయంలో కవిత కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం, ఆయనకు ఇబ్బందికరమైన అంశాలు ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? అసలు లేఖను బయటపెట్టిన లీకు వీరులెవరు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు తలెత్తుతున్న ప్రశ్నలివే. ఒక పార్టీ నేత మరో పార్టీ నేతకు లేఖ రాయడం కామన్. ఒకే పార్టీలో ఉండి రాస్తే దాన్ని ధిక్కారంగా భావిస్తారు. ఇలాంటి వాతావరణంలో తండ్రి కూతుళ్ల బంధాన్ని పక్కన పెడితే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధ్యక్షుడికి రాసిన లేఖ ఉన్నట్టుండి పొలిటికల్ హీట్ ను పెంచింది. మై డియర్ డాడీ అంటూ ఎమ్మెల్సీ కవిత 6 పేజీల లేఖ రాసినట్లు తెలుస్తోంది. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాశారు. ఎల్కతుర్తి సభ గురించి ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఓ రకంగా సభ నిర్వహణ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభ వేదికపై పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలిచిన నాయకులు, ధూమ్ధాం కార్యకర్తలు ప్రసంగించి ఉంటే అది శ్రేణుల్లో మరింత ఉత్సాహకరాన్ని నింపి ఉండేదన్నారు. పాజిటివ్ అంశాలపై బీఆర్ఎస్ లో ఎవరికి అభ్యంతరం లేకపోయినా నెగటివ్ మీదే ఇప్పుడు అన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీ రజతోత్సవ బహిరంగ సభ వేదిక మీద జరిగిన అంశాలను కూడా ప్రస్తావించారు కవిత. అలాగే కేసీఆర్ ఎవ్వరికీ యాక్సెస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. అదంతా ఒక ఎత్తు, ఇది పార్టీ అంతర్గత విషయం. ఇదంతా పక్కన పెడితే పార్టీ అధ్యక్షుడిగా స్వయంగా ఎమ్మెల్సీ రాసిన లేఖ బయటికి ఎలా వచ్చిందనేది అసలు ప్రశ్న. ఇంత ఘాటుగా రాసిన లేఖను అది 20 రోజుల తర్వాత ఎవరు బయట పెట్టారు అనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. బహిరంగ సభ ముగిసిన తర్వాత మే 2న లెటర్ రాశారు కవిత. దీనికి సంబంధించి ఆమె అమెరికా పర్యటనకు వెళ్లే ముందు రూమర్లు వినిపించినా ఇటు బీఆర్ఎస్ నేతలు అటు తెలంగాణ జాగృతి నేతలు కొట్టిపారేశారు. కవిత అమెరికా టూర్ కన్నా ముందే లెటర్ కి సంబంధించిన లీకులున్నా ఎవ్వరూ మాట్లాడలేదు, సీరియస్ గా తీసుకోలేదు. చివరికి ఆమె హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరిన గంటలోపే లెటర్ బయటికి రావడం ఆసక్తికరంగా మారింది. దాన్ని రిసీవ్ చేసుకున్న కేసీఆర్ బయటపెట్టి అవకాశమే లేదంటున్నారు. ఇక మిగిలిన రెండో ఆప్షన్ కవిత వైపు నుంచే. ఈ అంశం ఆమెకు తెలిసే ఉంటుందని ఉన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవిత సూచనలతో ఆమె అనుచరులే కాపీని బయటికి వదిలారా, లేదా ఆమెకు తెలియకుండా ఆమె ఓవర్ రియాక్ట్ అయి బయట పెట్టారా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో బిజీగా ఉన్నాయి రాజకీయ వర్గాలు. ఒకవేళ కవితకు తెలియకుండా ఈ లేఖ బయటకు వస్తే ఆమె ఖండించడమో, తనకేమీ తెలియదంటూ ట్వీట్ చేయడమో వెంటనే చేసేవారు కదా. హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పాలా అని కొంతమంది అంటున్నారు. దీంతో అటు బీఆర్ఎస్ కూడా ఇందుకు బాధ్యులెవరు అని తెలుసుకునే పనిలో పడిందని తెలుస్తోంది. మొత్తం మీద ఈ అంశాలపై అటు బీఆర్ఎస్ నాయకులు, ఇటు కేసీఆర్ కుటుంబం ఈ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం. ఈ లేఖ ఎలా బయటకు వచ్చింది అనే వ్యవహారం ఎమ్మెల్సీ కవిత ఆఫీస్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.